ఇప్పుడే నేను సీనియర్ స్కూల్లో ఓటు వేసి బయటకు వచ్చాను. జీ న్యూస్కు నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఓటు అనేది మందకోడిగా సాగుతూ ఉంది. గ్రాడ్యుయేట్ పట్టభద్రులంతా కూడా అక్కడక్కడ సెలవులు ఇస్తలేరని తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీనిపైన ఎలక్షన్ కమిషన్ వెంటనే తక్షణమే ప్రతి ఒక పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, వివిధ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, వెంటనే డిఈఓలకు కానీ, ఆర్జేడీలకు కానీ, కమిషన్ ఆఫ్ డైరెక్టర్కి కానీ, ముఖ్యంగా ఓటు అనేది ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఉంటారు. సెలవు ఇవ్వకపోవడం వల్ల వారు దూర ప్రాంతంలో ఎక్కడో పట్టణంలో నుంచి మారుమూల ప్రాంతంలో ఓటు ఉంటుంది. గంట 2 గంటల ప్రయాణం చేసి ఓటు ఎలా ఇస్తారని నేను ఇలా ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాను. మరి పట్టభద్రుల ఓటు అన్నప్పుడు ఆ రోజు కనుక సెలవు ఇస్తే ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎక్కడో పట్టణాలలో పనిచేస్తున్నారు, మారుమూల ప్రాంతాల్లో ఓటు ఉన్నది అంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటు ఎలా వినియోగించుకుంటారండి? ఓటు హక్కును కాదనడం చాలా దురదృష్టకరం భావిస్తా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా వెంటనే స్పందించి అన్ని యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ప్రతి ఒక్కరిని కూడా ఓటు వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని. లేదంటే ఓట్లు ఎందుకు పెట్టడండి? ఓటు ఎందుకు పెట్టుడు? ఓటు వినియోగించుకోవడం కోసం కదా. ఇంత కష్టపడి ఎన్రోల్ చేసుకున్న వారికి ఓటు వేయకపోతే ఎలా? అసలు ఓటు హక్కు అనేది కల్పించడం అనేది ఎలక్షన్ కమిషన్ మన యొక్క హక్కు. మరి హక్కునే కాలరాయడం ఇలా చాలా దురదృష్టకరం భావిస్తా ఉన్నాను. కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని, ప్రతి ఒక్కరిని కూడా ఓటు వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఈ జీ న్యూస్ ద్వారా, వేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.